కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉండే ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్ చూద్దాం ఇవాళ. సో ఒక బేసిక్ క్వశ్చన్ తీసుకుందాం. పి అసలు వచ్చేసి 1000 రూపాయలు అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% పర్ యానం. రెండు సంవత్సరాల కాలానికి 2 సమాన వాయిదాలలో చెల్లించిన ఒక్కొక్క వాయిదా ఎంత? 2 సమాన వాయిదాలలో చెల్లించిన ఒక్కొక్క వాయిదా ఎంత? సో ఇన్స్టాల్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అప్పుడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% కాబట్టి 2 ఇయర్స్కి వచ్చేసి పి అసలు 1000 వచ్చేసి అమౌంట్ మొత్తం ఏమవుతుంది 2 ఇయర్స్ తర్వాత 1210 అవుతుంది. అయితే సమాన వాయిదాలు అని అంటే బై 2 చేసి 605 కాదు ఆన్సర్. ఇలా కాదు చేసేది. ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం వేరే విధంగా చేస్తాం. 2 సమాన వాయిదాలు అన్నప్పుడు మొత్తం ఎంత అవుతుందో వచ్చేసి బై 2 చేసి 600 అవుతుంది. ఇలా కాదు ఆన్సర్ చేసేది. ఎలా చేయాలనంటే ఈ 1000 పి వచ్చేసి 1000 ఇచ్చారు మనకి, అసలు వచ్చేసి 1000 రూపాయలు ఇచ్చారు కదా. 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఓన్లీ షార్ట్కట్లో చెప్తాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలనంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. 1/10. ఓకేనా? ఈ 1/10 ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు కదా, 2 ఇయర్స్లో 2 సమాన వాయిదాల్లో చెల్లించాలి కదా. అప్పుడు ఏం రాసుకుంటాను అంటే నేను, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని రాసుకుందాం. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఏం రాసుకుంటామంటే ఇది 10 ఉంది కదా, 10కి ఒకటి, 10కి 1 యాడ్ చేయండి, 11. 10, 11 రాసుకోండి. 10, 11 రాసుకున్న తర్వాత సెకండ్ ఇయర్ ఏం చేస్తామనంటే సెకండ్ ఇయర్ 10 స్క్వేర్ 11 స్క్వేర్ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్న 10, 11 ఉంది కదా, ఈ 11 తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ 11 వాల్యూ ఉంది కదా, ఇంటూ 11. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 110:121. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఏమవుతుంది 100:121. ఇలా రాసుకున్నప్పుడు ఈ 110 100 ఉంది కదా, ఈ 110 + 100, ఈ 110 + ఈ 100, 210 వచ్చేసి మనకి అసలు. ఓకే, 210 అసలు, ఇది ఇన్స్టాల్మెంట్, ఇది ఓకే. ఇలా కనిపించకపోతే ఇక్కడ ఇది ప్లస్ ఇది 210, ఈ 210 అసలు పి, ఇది 121 ఇన్స్టాల్మెంట్. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 210 వాల్యూ వచ్చేసి 1000. 210 వాల్యూ వచ్చేసి 1000. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 121 వాల్యూ. 121 ఎంత? అప్పుడు 1000/210 × 121, 0 0 క్యాన్సిలేషన్ చేస్తే 576.20 అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 576. ఓకేనా? ఇది ప్రొసీజర్. షార్ట్కట్లో చేయాలనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం ఇలా చేయాలి. ఇది బేసిక్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 210 రూపాయలను 10% చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలంలో తీర్చడానికి చెల్లించవలసిన వాయిదా ఎంత? ఏం లేదు, అసలు వచ్చేసి 210 రూపాయల పైన 10% చక్రవడ్డీతో
చక్రవడ్డీతో 2 సంవత్సరాల కాలానికి తీర్చడానికి ఒక్కొక్క సమాన వాయిదా ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఏం చేద్దామనంటే ఇక్కడ పీ తెలుసు, మనకి అసలు తెలుసు. పీ వచ్చేసి 210 రూపాయలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. టైం పీరియడ్ వచ్చేసి 2 years. టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 years. అంతే కదా మనకి ఇచ్చింది. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. 10% 1/10. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పాను. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు అన్నారు కదా, ఫస్ట్ ఇయర్కి ఇది సెకండ్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్లో ఏం చేసాం మనం, ఫస్ట్ ఇయర్లో 10:11 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇయర్లో 10² 11². నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 11 ఉంది కదా, ఇక్కడ 11 ఉంది కదా, ఈ 11 తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇంటూ 11 ఇంటూ 11. అప్పుడు నెక్స్ట్ ఏం రాసుకుంటాం, ఇక్కడ 110 11 ఇంటూ 11 121, 10² 100, 11² 121. ఇది ఇన్స్టాల్మెంట్. ఇది మొత్తం పీ అవుతుంది. ఇది ప్లస్ ఇది 210 వాల్యూ వచ్చేసి అసలు అంటే పీ ఇక్కడ. అప్పుడు ఇన్స్టాల్మెంట్, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, సమానమైన వాయిదాలు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 121. సో 121 వాల్యూ వచ్చేసి 121 కదా, అసలు పీ వచ్చేసి 121, సారీ 210 సారీ, పీ వచ్చేసి అసలు వచ్చేసి 210 కదా, 210 వాల్యూ 210, 121 వాల్యూ ఎంత, సో ఒకట్లా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 121. ఒక్కొక్క వార్షిక వాయిదా వచ్చేసి 121. ఆన్సర్ 121. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఒక వ్యక్తి 3,280 రూపాయలను సంవత్సరానికి 5% చక్రవడ్డీకి 2 సంవత్సరాలలో 2 సమాన సాలుసరి వాయిదాలుగా తిరిగి చెల్లించడానికి అప్పు తీసుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క వాయిదా మొత్తం ఎంత? ఇక్కడ ఏం లేదు చూడండి, అసలు ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. అయితే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, లాస్ట్ ప్రాబ్లం లెక్కనే ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఈ 5% వాల్యూని 5/100 1/20. ఫస్ట్ ఇయర్ ఏం రాసుకుంటాం, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 2021 రాసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏం రాసుకోవాలి, 20² 21² రాసుకోవాలి. నెక్స్ట్ ఈ మ్యాక్సిమం 21 కదా, హైయెస్ట్ వాల్యూ 21. ఈ 21 తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. 21 ఇంటూ 21. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, 2021 4 420, ఇక్కడ 441, ఇక్కడ 400, ఇది 441. ఇది ఇన్స్టాల్మెంట్. అసలు వచ్చేసి ఇది ప్లస్ ఇది, అంటే 420 ప్లస్ 400 820. 820 వచ్చేసి అసలు అనుకుంటున్నాం. అంటే యాక్చువల్ అసలు నాకు ఎంత ఇచ్చారు, 820 వాటి వాల్యూ వచ్చేసి 3,280. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 441 వాల్యూ. నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకుంటాం, 3,280 బై 820 ఇంటూ 441, 0 క్యాన్సిల్. సో లాస్ట్లో 8 పైన 8 ఉంది, కింద 2 ఉందనంటే 4లో చూద్దాం. సో 4 డైరెక్ట్ పోతుంది, 82 4
ఓకే. నెక్స్ట్ స్టెప్లో 441 ఇంటూ 4, 4 1 4, 4 16, 1 4 4 16, 1 17. సో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 1764 ఆన్సర్. ఇది తెలంగాణ మెయిన్స్ 2016లో అడిగిన క్వశ్చన్. స్టెయిన్లెస్ ఇస్తలేం ఇక్కడ, మనకు అసలు ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. అయితే 2 సంవత్సరాలలో 2 వార్షిక వాయిదాలలో ఇన్స్టాల్మెంట్లో పే చేయాలంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంతనో అడుగుతున్నారు మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 5%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకొని 1/20, 5% వాల్యూ వచ్చేసి 1/20 కదా, 1/20ని నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్గా డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు 20:21 రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అన్నప్పుడు 2వ సంవత్సరం వచ్చేప్పుడు 20² 21² రాసుకుంటాం. ఇక్కడ 20² 21² రాసుకుంటాం. ఇక్కడ 2021 ఉంది కదా, సో 2021లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 21. ఈ 21 తోటి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత మల్టిప్లై చేస్తే ఇక్కడ నెక్స్ట్ దాని రేషియో రాసుకుంటాం. సో 420 441, ఈ 20² 400, 21² 441, ఈ రెండింటి రేషియో రాసుకుంటాం. ఇది మనం సమాన వాయిదాల్లో చెల్లించేది. ఇగో ఈ 441 441 కదా, ఇవి మనకి ఇన్స్టాల్మెంట్ పే చేసేవి. సమాన వార్షిక వాయిదాలు అన్నాం కదా. సో 441 441 సమాన వార్షిక వాయిదాలు ఇవి. సో పీ వాల్యూ ఏమవుతుంది కూడా 420, ఈ 400, సో 820 అవుతుంది. సో 820 అని మనం అనుకుంటున్నాం ఇక్కడ, కానీ మనకి పీ అసలు వచ్చేసి 3280 అని ఇచ్చారు. సో ఈ వాల్యూ దీనికి ఈక్వల్ చేస్తే మనం ఏమవుతుంది, సో 820 వాల్యూ వచ్చేసి 3280 అయితే 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 4, 1 పార్ట్ వాల్యూ 4 అన్నప్పుడు 441 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1764 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 13,360పై 8 చక్ర వడ్డీతో 2 సంవత్సరాల కాలంలో తీర్చడానికి ఒక్కొక్క సమాన వాయిదాలు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, పీ వచ్చేసి ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. సో 2 సంవత్సరాల్లో తీర్చడానికి ఒక్కొక్క సమాన వార్షిక వాయిదా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 2 సమాన వార్షిక వాయిదాల్లో పే చేయాల్సింది. అయితే ఒక్కొక్క వాయిదా ఎంతైనా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫ్రాక్షన్లో రాసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 3/4% వాల్యూ ఏమవుతుంది, 3 24 + 1 24 + 3 25, 25/400 క్యాన్సిలేషన్ చేస్తే 5 5 8 5 40. సో వాల్యూ ఏమొస్తుంది, 8 4 32 + 3 35, ఇది 35. 35/400, 7 5 35, 8 5 40. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వాల్యూ 7/80 వస్తుంది. ఇప్పుడు ఏం రాసుకుంటాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 80:80 + 7 87. సెకండ్ ఇయర్లో ఏం రాస్తాం, 80² కదా, 80 × 80, 87 × 87 అంతే కదా. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. 87 × 87. సో ఇవి సమాన వార్షిక వాయిదాలు. ఇవి ఇన్స్టాల్మెంట్. మనకు అసలు ఏమి ఇచ్చారు, 13,360 ఇచ్చారు. ఇది మొత్తం చూద్దాం. ఈ వాల్యూ వచ్చేసి 64, 2 సున్నాలు. పైన వాల్యూ చూద్దాం. సో 87 × 80, 87 8ల, సో 80 64, 64 8 56, 56 64. సో డిజిట్ లాస్ట్లో 0 రాసుకుందాం. సో 64 అన్నప్పుడు 500 కాబట్టి 64 560. సో 400 కాబట్టి 960.
అంతే కదా. 87 ఇంటూ 8, 87 8 తీసుకుందాం. ఎమ్ములు 64, 640, 8 56, సో 696 కదా. డైరెక్ట్ రాసుకుంటున్నాను ఇక్కడ. 6960 ప్లస్ 6400 మొత్తం వాల్యూ ఏమవుతుంది? 13,360 వాల్యూ 13,360 ఈ వాల్యూ చూడండి. 87 అంటే 87 చేస్తే 7,569 వస్తుంది. ఓకే, ఇది చేస్తే ఒకవేళ ఆప్షన్లో ఏమిచ్చారంటే 7,569, 7,009, సి వచ్చేసి 4,009, డి వచ్చేసి 7,500 ఆప్షన్లో ఇచ్చారనుకున్నాం. మనకేం కావాలి? లాస్ట్ యూనిట్ డిజిట్లో వచ్చేసి 77 ఉంది, అంటే 7,49 లాస్ట్లో వచ్చేసి 9 అనేది ఉండాలి. సో ఇది కాదు ఆన్సర్. సో ఈ మూడింట్లో ఉండొచ్చు, బట్ ఇక్కడ చూద్దాం. ఎంబుల్ 64 అంటే 6,000 చేంజ్, 6,000 పైన ఉండాలి. సో ఈ 4,000 గిట కాదు. సో ఎంబుల్ 64 కదా, 6,400 చేంజ్ ఉండాలి. అంటే ఇది 6,500 ఉంది, ఇది 7,000 ఉంది. ఫర్ సపోజ్ ఇది 90 అనుకుందాం. ఇప్పుడు 90 అనుకున్నప్పుడు, ఈ 90 అనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ 80 తోటి మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 80, ఇక్కడ 90 ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ 87 ఉంది కదా, దీన్ని 3 ఇంక్రీజ్ చేసి ఇది 7 డిక్రీజ్ చేద్దాం. అప్పుడు 8 తొమ్మిది 72 అంటే 7,000 పైన 7,200 పైన ఉండాలి. అంటే 7,000 కూడా కాదు. అంతే. ఇది నెక్స్ట్ మోడల్ ఇది. సో మనం లాస్ట్ క్వశ్చన్స్లో ఏం చేసాము? సో ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చేసి మనము పీ ఇచ్చారు, అసలు ఇచ్చారు, మనకు ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ మనకి ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, సో అసలు సొమ్ము ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్వశ్చన్ ఏంటిదంటే 5% చక్రవడ్డీ చొప్పున 5% చక్రవడ్డీ చొప్పున 2 సమాన వార్షిక వాయిదాలు ఒక్కొక్కటి 17,640 చొప్పున చెల్లించి ఒక రుణాన్ని పూర్తిగా చెల్లించినారు. అయినా అసలు అప్పుగా తీసుకున్న సొమ్ము ఎంత? ఇక్కడ పి అసలు ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా మనల్ని, అది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏం చేసాం? 5%ని ఫ్రాక్షన్లో రాసుకుంటే 5/100, 1/20. ఈ 1/20 ఉంది కదా. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 20, 21. సెకండ్ ఇయర్ 20², 21². నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ తోటి రెండింటిని మల్టిప్లై చేస్తాం ఇంటూ 21. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? 420, 441, 441. ఓకే, అసలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? అసలు అంటే ఇక్కడ 820, ఇది అసలు. ఇన్స్టాల్మెంట్ ఎంత? ఇది ఇన్స్టాల్మెంట్. సో 441 వచ్చేసి 17,640. అయితే 820 ఎంత? లాస్ట్ టైం వచ్చేసి ఈ వాల్యూ ఇచ్చారు మనకి, ఈ రెండింటి యొక్క పార్ట్స్ వాల్యూ ఇచ్చారు. బట్ మనం ఫైండ్ అవుట్ చేసింది లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లలో ఏం చేసినామంటే 441 యొక్క వాల్యూ విలువ కనుక్కున్నాం. బట్ ఈయన 441 ఇచ్చారు, 820 ఫైండ్ అవుట్ చేయాలి. విలువ ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేసి 17,640/441 ఇంటూ 820. ఇక్కడ డినామినేటర్లో వచ్చేసి యూనిట్ డిజిట్ 1 ఉంది, పైన న్యూమినేటర్ వచ్చేసి 4 ఉంది. అంటే చూద్దాం, 441 4 చూద్దాం. 4 1 4, 4 4 16, 1 ఉంటే 17. ఓకే, 4లో పోతుంది. సో 40 ఇంటూ 820 ఏమొస్తుంది?
82 నాళ్ళ 4 8 8 నాళ్ళ 32 32 8 2 సున్నాలు. లాస్ట్ ప్రాబ్లం వరకు మనము 2 ఇయర్స్ వరకు చూసినాం, ఇక్కడ 3 ఇయర్స్ వరకు. సో ఇన్స్టాల్మెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్ మ్యాక్సిమం 3 ఇయర్స్ మీదనే ఇస్తారు. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ దాటి ఇయ్యరు, 4 ఇయర్స్కి అయితే అసలు ఇయ్యరు. సో 3 ఇయర్స్ వరకు మాత్రమే మ్యాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 3 ఇయర్స్ మీద ఇస్తారు కాబట్టి చూద్దాం. ఇక్కడ పి అసలు వచ్చేసి 7,620పై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 2/3%, 2/3%తో చక్రవడ్డీకి అప్పు తీసుకొని 3 సంవత్సరాలలో చెల్లించిన ఒక్కొక్క సమాన వాయిదాలు ఎంత? పి అసలు ఎంత తీసుకున్నారు? 7,620. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16 2/3% చక్రవడ్డీతో అప్పుగా తీసుకొని 3 సమాన వాయిదాలలో, అంటే 3 సంవత్సరాలకు సమాన వాయిదాలలో చెల్లించిన ఒక్కొక్క వాయిదా ఎంత? సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 16/2/3%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 1/6. ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ రాసుకుంటాం. సో ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తాం? 6 7. సెకండ్ ఇయర్ నెక్స్ట్ 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. ఇక్కడ 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామనంటే ఈ మాత్రం 216, 343 వీటిలో ఏం చేంజెస్ ఉండవు, బట్ ఈ రెండింటిలో చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ సెకండ్ ఇయర్ ఎప్పుడైతే అవుతుందో, ఇక్కడ 6 7 ఉంది కదా, ఈ 6 7 ఉన్నప్పుడు హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 7ని ఇక్కడ రెండో సంవత్సరం 36కి, ఇక్కడ 49కి మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఇయర్కి దేంతో మల్టిప్లై చేస్తామనంటే 7 స్క్వేర్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 49, ఇక్కడ 49. ఏం లేదండి, జస్ట్ మనం థర్డ్ ఇయర్లో వచ్చేసి 1/7 1/6 కదా. సో 6 × 7 అని రాసుకుంటాం కదా. సో థర్డ్ ఇయర్కి అన్నప్పుడు 7 క్యూబ్ వాల్యూ ఏమవుతుంది? 7 క్యూబ్ వాల్యూ వచ్చేసి 343 అవుతుంది కదా. సో ఈ 343, ఇది 216, ఇవి చేంజెస్ అవుతాయి. బట్ ఇక్కడ చేంజెస్ కాకుండా ఉండాలని అంటే సో మనం ఏం రాసుకుంటాం? ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము 6:7 అని రాసుకున్నాం. సో
ఇట్లా ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి ఏం రాస్తాం, ఇది 6 క్యూబ్ 7 క్యూబ్ రాసుకుంటాం. 7 క్యూబ్ వాల్యూ వచ్చేసి 343. 343 అన్నప్పుడు ఇక్కడ 343 ఉండాలి, ఇక్కడ 343 ఉండాలి. సమాన వాయిదాలు కదా. సో 343 ఉండాలి కాబట్టి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 స్క్వేర్ ఉంది, ఇక్కడ 7 స్క్వేర్ ఉంది. 7 స్క్వేర్ అంటే 49 ఆల్రెడీ ఇక్కడ ఉంది, 49 ఉంది. సో దేంతో మల్టిప్లై చేస్తే 343 అవుతుంది, 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7 ఉంది, 343 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, 49తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 49తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 49తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 7తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, సేమ్ ఇదే ఇక్కడ నేను చేశాను ఇక్కడ. ఓకేనా, నాకు 343 రావాలని అంటే ఇక్కడ నాకు 49 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి నేను ఇక్కడ 49 నేను 7తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ 7ని 49తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు అన్ని సమాన వార్షిక వాయిదాలు అవుతాయి. సో 3 సమాన వార్షిక వాయిదాలు కదా, 3 సమాన వార్షిక వాయిదాలు అన్నప్పుడు ఇక్కడ 343, ఇక్కడ 343, ఇక్కడ 343. ఓకేనా, చూద్దాం. 649ల 294 ప్లస్ 736ల 252 ప్లస్ 216. టోటల్ వాల్యూ ఏమవుతుంది, 600 762. సో ఇదేంటిది, అసలు ఇది అసలు అయినప్పుడు మనకు ఇక్కడ 340 ఇంటూ ఇది ఇన్స్టాల్మెంట్ కదా, ఇది ఇన్స్టాల్మెంట్ అన్నప్పుడు ఏం చేసాం, ఈ 772 పార్ట్ వాల్యూ వచ్చేసి 7620 అన్నప్పుడు క్యాన్సిల్ చేసే 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 10, 1 పార్ట్ వాల్యూ 10 అన్నప్పుడు 343 వాల్యూ వచ్చేసి 3430. ఇది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, ఆన్సర్ ఏమవుతుంది 3430. ఇది 3 ఇయర్స్కి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, నెక్స్ట్ మోడల్. సో 3 ఇయర్స్ ఇచ్చినప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఇక్కడ. సో అసలు సొమ్ము పి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక చూడండి, ఇన్స్టాల్మెంట్ 3 వార్షిక వాయిదాల్లో చెల్లించిన, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, టైం పీరియడ్స్ 3 ఇయర్స్. ఇన్స్టాల్మెంట్ ఒక్కొక్క వాయిదా వచ్చేసి 19,965గా చెల్లిస్తే అసలు సొమ్ము ఎంత. మన లాస్ట్ ప్రాబ్లం అసలు ఇచ్చారు, ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి అసలు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఏం చేస్తాం, 10% వాల్యూని బిన్నాల్లో మార్చుకుంటే 1/10 అవుతుంది. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తీసుకున్నప్పుడు ఇక్కడ లాస్ట్లో థర్డ్ ఇయర్ ఏమవుతుంది, 10 క్యూబ్ 11 క్యూబ్ అవుతుంది. 11 క్యూబ్ అంటే 1331, అంటే ఇక్కడ 1331 ఉండాలి, ఇక్కడ 1331 ఉండాలి. ఓకేనా, అంటే 3 ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1331 ఉండాలి. 1331 ఉండాలని అంటే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ 10 స్క్వేర్ 11 స్క్వేర్ కదా, ఫస్ట్ స్టెప్లో 10 ఇంటూ 11. ఇక్కడ 1331 ఉండాలి, ఇక్కడ 331 ఉండాలంటే దీన్ని 11 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 11తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 11 స్క్వేర్, ఇక్కడ 11. సో ఏం రాసుకోవచ్చు, 11 స్క్వేర్ అంటే 121 ఇంటూ 10, 121 ఇంటూ 10, 1210 is to 130, 1331. నెక్స్ట్ స్టెప్లో 10 స్క్వేర్ అంటే 100 ఇంటూ 11, 1100, 1331. నెక్స్ట్ స్టెప్ 10 స్క్వేర్ అంటే 1000 is to 1331. సో మనకి ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కదా, ఇన్స్టాల్మెంట్ ఎంత, ఈ వాల్యూ ఇచ్చారు, ఈ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చారు, వీటి యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 0 1 3 4 3.
3310 3310 కదా. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చారు 1331, వాల్యూ వచ్చేసి 19,965. అయితే 3310 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1331 కదా. సో ఇక్కడ 1300 ఉంది, ఇక్కడ 19,000 ఉంది. సో దీని లాస్ట్ డిజిట్ 5 ఉందనంటే 5తో చేస్తే 13×5 65 అంటే 6,500 అవుతుంది. సో రిమైనింగ్ 7,000 ఉంటుంది కాబట్టి 15 పోతుంది. సో 15 వన్ పార్ట్ వాల్యూ 15 అయినప్పుడు 15 × 3,310 15 × 3,310. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి 49,650. జస్ట్ ఏం లేదు, ప్రీవియస్ ప్రాబ్లం వచ్చేసి అసలు ఇచ్చి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చేసి ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్ ఇచ్చి అసలు సొమ్మును ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఫస్ట్ స్టెప్లో 3 years కాబట్టి 3 yearsలో రాసుకుంటాం. ఫస్ట్ ఎప్పుడైతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారో దాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో 1011గా రాసుకుంటాం. 1011. సో మనం 3 years అన్నప్పుడు 10 క్యూబ్ 11 క్యూబ్ కదా. ఈ 11 క్యూబ్ వాల్యూ ఇది 10 క్యూబ్ వాల్యూ 1000 అవుతుంది. 11 క్యూబ్ వాల్యూ వచ్చేసి 1,331 కదా. ఈ 1,331 అనేది ఇన్స్టాల్మెంట్ అనుకుంటాం. ఈ ఇన్స్టాల్మెంట్ అనుకుంటాం కాబట్టి ప్రతి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఉంటుంది, సమాన వాయిదాలు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సమానంగా ఉండాలి. కాబట్టి ఈ 1,331 ఇక్కడ 1,331 ఇక్కడ 1,331 ఉండాలని అంటే ఫస్ట్ ఇయర్లో 10:11గా రాసుకుంటాం. సెకండ్ ఇయర్లో 10² 11² రాసుకుంటాం. సో ఎప్పుడైతే 1331ని ఈక్వల్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ ఫస్ట్లో వచ్చే వాల్యూస్ మొత్తం అసలు అనుకుంటాం. ఈ మూడింటిని సమ్ చేస్తే అది ప్రిన్సిపల్ అసలు వాల్యూ. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1,331 అంటే 1,331 వాల్యూ ఇచ్చారు మనకి. ఎంత? 19,965 ఇచ్చినప్పుడు ఒక ప్యాట్ వాల్యూ వచ్చేసి 15 × 3,310. సో 49,650 వస్తుంది అంతే.